ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి సాయిబాబా గారి విషయంలో మరొక హాట్ టాపిక్ అంటారు కదా, సోషల్ మీడియాలో కానీ ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఈ మధ్య బాబా గారు మంచి ఫామ్లో ఉన్నారనిపిస్తుంది. ఒక 6-7 నెలల నుంచి, ఇంకా చెప్పాలంటే వెనక్కి వెళ్తే ఒక 10 సంవత్సరాల నుంచి దేవుళ్ళలో ఆయన గురించే మాట్లాడుకుంటూ గడుపుతున్నారు చాలామంది, ముఖ్యంగా ఛానల్ వాళ్ళు. గత 5-6 నెలల నుంచి మరీ ఎక్కువగా. నిన్న విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మినిస్టర్ గారు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ తరఫున ఒక ప్రెస్ మీట్ పెడుతూ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి శ్రీవాణి ట్రస్టు కింద హిందూ ధర్మ ప్రచారం కొరకు హిందూ దేవాలయాలు ఎక్కడైనా నిర్మించుకోవాలనుకుంటే వారికి శ్రీవాణి ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందించబడుతుంది అనే విషయం చెబుతూ, సాయిబాబా గారి దేవాలయాలు ఈ విధంగా శ్రీవాణి ట్రస్టు సహాయం చేయడానికి అవకాశం ఉండదు దేవాలయాలకి, షిరిడి సాయిబాబా దేవాలయాలకి అని చెప్పారు. అదే సందర్భంలో ఎందుకు షిరిడి సాయిబాబా దేవాలయాలకు సహాయం చేయలేకపోతున్నాము అన్నదాన్ని కూడా వారు వివరించారు. అంటే మన సనాతన ధర్మానికి సంబంధించిన శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ వారి అవతారానికి సంబంధించిన వివరాలు లేవు కాబట్టి వారి దేవాలయాలు దేవాదాయ శాఖ క్రిందికి రాలేదు కాబట్టి, మళ్ళీ దీనికి కారణం కూడా మనమే. నాకు గుర్తు మన వాళ్ళు చెప్తుంటారు, నాకు టెంపుల్ లేదు కాబట్టి నాకు తెలియదు. గతంలో ప్రభుత్వము షిరిడి సాయిబాబా దేవాలయాల్ని దేవాదాయ శాఖ క్రిందికి తీసుకురావాలని అనుకున్నప్పుడు బాబాగారి దేవాలయాలన్నీ కూడా భక్తుల యొక్క చందాలతో నిర్మించుకున్నవి. కొన్ని దేవాలయాలు అయితే పూర్తిగా ఒకరిద్దరే నిర్మించుకున్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే బాబాగారి కోసం కొంతమంది కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా మందిరాలు నిర్మించుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని దేవాలయాలు భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్మించుకున్నారు. ఏ దేవాలయానికి కూడా ప్రభుత్వం తరపున కానీ ఇతర సంస్థల తరపున కానీ చివరికి షిరిడి సాయి సంస్థానం నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్మించుకున్న బాబా మందిరాలన్నీ కూడా బాబా భక్తులు నిర్మించుకున్నవే. కనుకనే బాబాగారి దేవాలయాలు దేవాదాయ శాఖ క్రిందికి తీసుకోవాలి అని ప్రభుత్వం అనుకున్నప్పుడు ఆ మందిర నిర్వాహకులందరూ కూడా వెళ్ళి బాబాగారు కేవలం హిందూ మతానికి సంబంధించిన వారు కాదు, వారు అన్ని మతాల ఆచారాలను సంప్రదాయాలను పాటించిన వారు, వారు అన్ని మతాల వారికి సంబంధించినటువంటి గురువు, సత్పురుషుడు, సిద్ధపురుషుడు, యోగీశ్వరుడు. కనుక బాబాగారి దేవాలయాలని దేవాదాయ శాఖ కిందికి తీసుకురావద్దు, మేమే భక్తులమే నడుపుకుంటాం ట్రస్ట్లతోటి కమిటీలతోటి అని చెప్పి ఒప్పించారని
కోర్టుకు కూడా వెళ్ళి ఆ విధమైన ఆర్డర్ తెచ్చుకున్నారని కూడా నేను విన్నాను. కాబట్టి ఇప్పుడు మంత్రి గారు వేరే ఏమీ మాట్లాడలేదు. అంటే ఆయన ఏమీ సాయిబాబా గారి మందిరాలని కించపరుస్తూ మాట్లాడలేదు, తక్కువ చేస్తూ మాట్లాడలేదు. అలాగే సాయిబాబా గారి విషయంలో కూడా వారు ఏ విధమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. వారి మాటల్లోనే చెప్పాలంటే బాబా గారు సనాతన ధర్మానికి సంబంధించిన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ లేకపోవడం వల్ల, అలాగే బాబా మందిరాలు అన్ని మతాల వారికి సంబంధించిన మందిరాలుగా ఉండటం వల్ల టెక్నికల్గా హిందూ దేవాదాయ శాఖ క్రిందికి బాబా మందిరాలు రాకపోవడం వల్ల మేము ఎటువంటి సహాయం అందించలేకపోతున్నాం. అయినా కానీ బాబా గారి మందిరాలను భక్తులు చక్కగా నిర్వహించుకుంటున్నారు. అనేక మంది దాతలు బాబా గారి మందిరాలని అద్భుతంగా నడుపుతున్నారు. వాటికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని కూడా వారు చక్కగా చెప్పడం జరిగింది. దీంట్లో మనం ఆనందించాలి. ఏ దైవాన్ని అయినా సరే ఒక మతం వారు, అంటే ఆ దైవానికి సంబంధించిన మతం వారే పూజిస్తారు, గౌరవిస్తారు. కానీ సాయిబాబా వారు ఒక్కరు మాత్రం అన్ని మతాల వారి చేత గౌరవించబడ్డం, పూజించబడ్డం, ఆరాధించబడ్డం గర్వంగా ఫీల్ అవ్వాలి కదా సాయి భక్తులు. ఈ ప్రపంచంలో అన్ని మతాల వారు అంగీకరించిన ఒక దైవం, ఒక గురువు ఎవరన్నా ఉన్నారంటే అది సాయినాథుల వారు. మనం సంతోషపడాలి. అలాగే సాయిబాబా మందిరాలు స్వతంత్రంగా నిర్వహించబడితేనే అవి బాబా తత్వానికి, బాబా యొక్క అవతార కార్యానికి ప్రతీకలుగా నిలబడతాయి. కనుక మంత్రి గారు ఉన్న విషయాన్ని చెప్పారు. సాయిబాబా మందిరాలు లేదా నిర్వాహకులు వారి అభీష్టం మేరకే అది అలా నిర్ణయించబడింది, చెప్పబడింది. ఇప్పుడు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బాబా మందిరాలకు ఆర్థిక సాయం కావాలనే వాళ్ళు ఎవరు ఉండరు సాధారణంగా. సరే ఇస్తే తీసుకుంటామని ఎవరైనా వస్తారు ముందుకు, కానీ అలా ఇంతవరకు ఎప్పుడు మనం ఎవరి సహాయం అడగలేదు. కేవలం ఆయన భక్తుల యొక్క ప్రేమ నుంచి, ఆయన భక్తుల యొక్క శ్రద్ధ నుంచి మాత్రమే బాబా మందిరాలు నిర్మించబడ్డం, ఇన్ని వేల మందిరాలు నిర్మించబడ్డం, ఇన్ని కోట్లతో మందిరాలు నిర్మించబడ్డం, ఇంత అద్భుతంగా మందిరాలు నిర్వహించబడ్డం, ఎక్కడా ఏ మందిరాలలో, అంటే ఊర్లో మామూలు ఒక చిన్న ఊర్లో ఉండే ఏ మందిరాలలో నిర్వహించబడిన అన్నదానాలు కూడా, ఎంతో కష్టమైన అన్నదానాలు కూడా సాయి మందిరాల్లో మాత్రమే నిర్వహించబడ్డాం. మన హిందూ దేవాలయాల్లో కూడా ఎక్కడో పెద్ద పెద్ద దేవస్థానాల్లో తప్ప ఊర్లలో ఉండే ఏ మందిరంలో అన్నదానాలు సామాన్యంగా జరగవు. ఈ మధ్య కొన్ని చోట్ల జరుగుతున్నాయంటే అది బాబాగారి మందిరాలను చూసి ఇన్స్పైర్ అయ్యి జరుగుతున్నాయి, 1-2 ఉండొచ్చు. అలాగే బాబాగారి మందిరాల్లో, చాలా మందిరాల్లో ధ్వని కూడా, నిత్యాగ్నిహోత్రం కూడా 360 రోజులు నడిపే మందిరాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మందిర నిర్మాణమే చాలా కష్టం. కోట్లతో నిర్మించుకొని ఒక్కొక్క మందిరంలో 2-3 పూజారులను కూడా పెట్టుకుంటూ 365 రోజులు ధుని కోసం కట్టెలు సేకరించి వారం వారం అన్నదానాలు చేస్తూ ఇలా అనేకమైనటువంటి అత్యధికమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ నడపబడుతున్న మందిరాలు ఏమైనా ఉన్నాయంటే షిరిడి సాయిబాబా గారి మందిరాలు. అవన్నీ ఎలా వచ్చాయి? ఆ మందిరాలకు ఆ విధమైనటువంటి వనరులు ఎలా చేకూరుతున్నాయంటే ఆయన యొక్క భక్తుల యొక్క భక్తి విశ్వాసాలు, ప్రేమ నుంచి వచ్చినటువంటి కానుకల ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. అవి చూసే కదా చాలామందికి కన్ను కుట్టి ఎలాగైనా బాబాగారి యొక్క ప్రాభవాన్ని తగ్గించాలని చెప్పి
చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు చేస్తూనే ఉంటారు. వారి బాధ వారిది. అలాగే షిరిడి సంస్థానం వారు కూడా బాబా మందిరాల నిర్మాణానికి కానీ నిర్వహణకి కానీ ₹1 కూడా ఇంతవరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ బాబా మందిరాలకు వారు ఇవ్వలేదు, ఇస్తారనే ఆశ కూడా లేదు. వాళ్ళ ట్రస్టు నిర్ణయాల ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. మందిర నిర్మాణాలకు ధన సాయం చేయాలనేది ట్రస్టు నియమావళిలో లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న షిరిడి సాయిబాబా మందిరాలు కేవలం బాబాగారి భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించబడుతున్నాయి. ప్రభుత్వ సహాయాన్ని వారు ఎప్పుడూ ఆశించలేదు. మాకు ప్రభుత్వ సహాయం అక్కర్లేదు అనే ఉద్దేశాన్ని కూడా వారు ఎప్పుడో తెలియజెప్పారు. ఎప్పుడు మన దేవాదాయ శాఖ కిందకి షిరిడి ట్రస్టుల్ని, షిరిడి దేవాలయాన్ని తీసుకుంటామని ప్రభుత్వం సంకల్పించినప్పుడు మా దేవాలయాలు, షిరిడి సాయిబాబా దేవాలయాలు దేవాదాయ శాఖ కిందకి రావు, ఇవి సకల మతస్థుల దేవాలయాల కింద నిర్వహించబడుతూ ఉంటాయి, బాబాగారు ఏ ఒక్క మతానికి సంబంధించిన వారు కాదు అని అప్పట్లో మందిర నిర్వాహకులే తెలియచెప్పారని, దానివల్లనే బాబాగారి మందిరాలు స్వతంత్రంగా నిర్వహించబడుతున్నాయని, దేవాదాయ శాఖ కిందకి రాలేదని తెలుస్తుంది. ఇప్పుడు అలాగే పురాణాల్లో కానీ లేదా శాస్త్రాల్లో కానీ బాబాగారు లేరు అని మంత్రివర్యులు అన్నారు అని అంటే దాంట్లో మనకు కూడా తెలిసిన విషయమే కదా. ఏ పురాణాల్లో ఏ శాస్త్రాల్లో బాబాగారు కనిపించరు. కారణం ఏంటి? బాబాగారు సద్గురువు. గురువులు, సిద్ధులు, యోగీశ్వరులు, మునులు, సాధువులు, సన్యాసులు, సత్పురుషులు, అవధూతలు, యోగులు, వీళ్ళందరూ పురాణాల్లో శాస్త్రాల్లో కనపడరు. అవతార పురుషులు అవతారాలు మాత్రమే దర్శనమిస్తాయి. కానీ మన సనాతన ధర్మంలో గురువులని పూజించుకుంటాం, సిద్ధపురుషుల్ని పూజించుకుంటాం, యోగీశ్వరుల్ని పూజించుకుంటాం, సాధు సత్పురుషుల్ని, ఆచార్యుల్ని పూజించుకుంటాం. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, భగవాన్ వెంకయ్య స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వామి వారు, రామకృష్ణ పరమహంస గారు, ఇలా ఒక్కొక్కరికి మఠాలని, బృందావనాలని, మందిరాలని, గుళ్ళని, సాధు సత్పురుషులకి, గురువులకి, యోగీశ్వరులకి, స్వామీజీలకి మందిరాలు నిర్మించే సంప్రదాయం, పూజించుకునే సంప్రదాయం ఉంది. అలాగే వారిలోనే మన సాయిబాబా గారి మందిరాలు కూడా వస్తాయి. అటు పురాణాల్లో శాస్త్రాల్లో లేనంత మాత్రాన బాబాగారి మందిరాలు నిర్మించకూడదని లేదు, వారిని పూజించుకోకూడదని కూడా లేదు. కనుక దీన్ని పెద్దగా చర్చనీయాంశం చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఈ రోజుల్లో ప్రతిదీ ఒక చర్చనీయాంశం చేయాలి, ఏదో ఒక పెద్ద సెన్సేషనల్ అన్నట్టుగా క్రియేట్ చేయాలి, దానికి ఒక నలుగురిని పిలవాలి, వాళ్ళు వచ్చి వాళ్ళకు తెలిసి తెలియనల్లా మాట్లాడాలి, మళ్ళీ దాని మీద చర్చ పెట్టాలి. ఇలా ఎప్పుడు రగులుతూనే ఉండాలి సమాజం. అలా అయిపోయింది మన దురదృష్టం కొద్దీ. కాబట్టి మంత్రి గారు చెప్పింది, మందిరాల వారు చెప్పింది రెండు ఒకటే. మంత్రి గారు చెప్పిందని మందిరాల వారు ఎప్పుడో చెప్పారు అని కూడా మనకు తెలుస్తూ ఉంది. దీన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మన సాయిబాబా గారికి వచ్చిన నష్టం కూడా లేదు. ఓకే, సాయిరామ్.